2022లోనే కల్తీ అని తెలిస్తే మేం పట్టుకున్నాం అన్నటువంటిది ఇదే. దాన్ని వైవి సుబ్బారెడ్డి కాపాడుకొచ్చాడన్నది ఇటు నిన్న చంద్రబాబు వీళ్ళందరూ చెప్పింది. వైవి సుబ్బారెడ్డి దానికి ఆన్సర్ చేశాడు. అసలు ఎంక్వైరీకి ఆదేశించడంలోనే నేను కల్తీ జరుగుతోంది అన్నటువంటి ఎవరో నాకు మెయిల్ చేస్తుంటేను లేకపోతే ఎవరో చెప్తేను ఆదేశించడంలోనే నేను. ఆ తర్వాత రిపోర్ట్ నాకు ఇవ్వలేదు వాళ్ళు ఎంక్వైరీకి పంపించి. అంటే ఉద్యోగులు తప్పు చేసి ఉండొచ్చు, కల్తీ జరగలేదని నేను చెప్పట్లేదు. కానీ జంతు కొవ్వు అన్నటువంటిది హిందువుల సెంటిమెంట్ని గాయపరిచింది, అది లేదని తేలింది. కానీ వీళ్ళు ఉందని చెప్తున్నారు అన్నటువంటి పాయింట్ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు మరిన్ని పాయింట్ తీసుకొచ్చి అసలు అందులో ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉన్నటువంటి పాయింట్లోనే అసలైనటువంటి పాయింట్ ఏంటంటే పాలల్లో దాంట్లో ఉండేటటువంటి ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఆవు కొవ్వు కాదు, అది ఆవు పాలకి నుంచి వచ్చేటటువంటిది. ఇది అవసరమైన దానికంటే ఎక్కువ ఉందని వచ్చింది, వెన్నలో ఎంత ఉందని వచ్చింది, అవి ఉన్నది అని చెప్తుంటే వీళ్ళు ఏమి లేదని చెప్తున్నారు ఏంటి అన్నారు ఆయన. సరే, ఇది రెండు పక్కన పెడితే ఒక పాయింట్ మనం దీంట్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే నిజంగానే వీళ్ళు చెప్పినట్టుగానే ఆవు కొవ్వు నూనె లేకపోతే చేప నూనె లేకపోతే పంది కొవ్వు నూనె వాడారనుకుందాం. బతుకున్న వాటిలోంచి ఆ నూనె తీయరు కదా, బతుకుండగా కొవ్వులోంచి నూనె తీస్తారా? తీయరు కదా. ఇప్పుడు గత 2 రోజుల నుంచి మంగళగిరి దగ్గర